శివ రోడ్ పైన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రోడ్ పక్కనే నిప్పు అంటుకుని ఉండటం కనిపించింది. అందులో ఒక తేలు తన ప్రాణాల కోసం ఫైట్ చేస్తూ ఉంది. శివ దాన్ని బయటకు తీద్దామని ట్రై చేశాడు, కానీ అది కరవటానికి ట్రై చేసింది. శివ అయినా కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాడు. లాస్ట్కి ఎలాగోలా బయటకు తీశాడు. అయితే ఈ సిచ్యువేషన్ మొత్తం కిరణ్ చూస్తూ నిలబడ్డాడు. తర్వాత రోజు శివని అడిగాడు, తేలు చాలా డేంజర్ కదా, నీకు తెలీదా అని. దానికి శివ తెలుసు అని చెప్పాడు. కిరణ్ మళ్ళీ అడిగాడు, మరి నిన్న అంత రిస్క్ చేసి దాన్ని కాపాడటం అవసరమా అని. అప్పుడు శివ ఇలా అడుగుతాడు, ఆ తేలు ప్లేస్లో ఏ పావురమో లేక రామచిలకో ఉంటే నువ్వు కాపాడుతావా లేదా అని. కిరణ్ కాపాడుతాను అని చెప్తాడు. మరి మనం మనుషుల స్వభావం కాపాడటం కదా, అది మన ధర్మం. తేలు ధర్మం కరవటం. ఆ తేలు చూసావా, చావు బ్రతుకుల మధ్యలో కూడా తన ధర్మాన్ని వదులుకోలేదు. మరి మనం ఎందుకు వదులుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాడు శివ. ఇక్కడ విషయం తేలు గురించి కాదు, తేలు లాంటి మనుషుల గురించి. ఎదుటివారి చెడు స్వభావం వల్ల మన మంచి స్వభావాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఎందుకంటే అలా వదులుకున్న రోజు వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా. నెక్స్ట్ స్టోరీ మీ నేమ్తోనే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే కామెంట్ చేయండి.